నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నాకు చాలా సింపుల్గా ఉండే ఒక పరిహారం గురించి చెప్పబోతున్నానండి. ఈ పరిహారాన్ని దేనికి చేసుకోవాలనేది చెప్తాను. ఈ పరిహారాన్ని అయితే శనివారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ విధానాన్ని అనేది చేసుకోవాలండి. ఈ విధానాన్ని చేయటం వల్ల కలిగే ఫలితాలేంటి ఇక్కడ చెప్తాను. తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల కోటీశ్వరులు అవుతారు. ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా కోరుకున్న దాన్ని సంపాదించలేం. అంటే ప్రతిరోజు అలా జరుగుతుందనేది కాదండి. ఎప్పుడైనా ఒక్కోసారి కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా రాదు. అప్పుడు మానసికంగా చాలా ఆవేదనకు గురవుతూ ఉంటాం. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏదైతే డబ్బుకు సంబంధించిన ఆటంకాలు ఉన్నాయో ఆ సమస్యల ఇబ్బందులతో మీరు బాధపడుతుంటే వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. ఇంకా మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ మనసులో ఉన్న కోరికలు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా నెరవేరే మార్గాలు అనేటివి మీకు తెలుస్తాయన్నమాట. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. అయితే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నా కానీ చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి ఈ పరిహారం విషయంలో. అంటే కొన్ని పరిహారాల విషయాలు అసలు చేయకూడదని చెప్తాను. కానీ ఈ పరిహారంలో అయితే ఆడవారు నెలసరిలో ఉన్నా కానీ చేసుకోవచ్చు. చాలా తేలికైందండి. విశేషమైన శక్తి కలిగిన పరిహారం. ఇక ఈ పరిహారం విషయంలో ఎలాంటి పూజ అనేది ఏమీ లేదండి. మంత్రం కూడా జపించిన అవసరం లేదు. ఇది రామబాణం లాంటి పరిహారం. రామబాణం లాంటి పరిహారం అంటే ఏంటంటే ఎదురు లేదు, ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని అర్థం అండి. పూర్తిగా పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చితే 10 మందికి షేర్ అండ్ లైక్ చేసి వారి జీవితాలను మార్చేలా చేయండి. ఈ వీడియోని 10 మందికి చేరేలా. అలానే ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పరిహారాన్ని అయితే శనివారం రోజున పడుకునే ముందుగా చేసుకోవాలండి. పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఒక గుప్పెడు గోధుమలు తీసుకోండి. అలానే మీరు ఒక మట్టి పాత్ర కానీ లేదంటే ఒక ప్రమిది కానీ తీసుకోండి. మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఈ ప్రమిది అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అదే చూపిస్తున్నాను. ఇక ఈ పరిహారాన్ని అయితే మీరు ఏ శనివారం రోజు నుంచి అయినా సరే మీరు చేసుకోవచ్చు. శనివారం రోజున మాత్రమే చేయాలి. రాత్రి మీ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్లే ముందుగా ఈ పరిహారం చేసుకోవాలి. పరిహారాన్ని మీరు చేసే ముందుగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పరిహారం చేయాలండి. స్నానం చేయనవసరం లేదండి. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొన్ని పరిహారాల్లో అయితే స్నానం కంపల్సరీ ఉంటుందండి. ఈ పరిహారంలో అవసరం లేదు. ముందు మీరు మీ కుడి చేతిలో ఈ గోధుమల్ని ఇలా తీసుకోండి. మీ పిడికెట్లో ఈ గోధుమలు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు అలానే ధన రాబడికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ చెప్పుకోండి. మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికలు సమస్యలు చెప్పుకోండి. మన నేచర్లో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి అమాయకమైనప్పుడు మనకి మంచి ఫలితాలు ఉంటాయండి. ఆ విధంగా కోరుకోండి. ఇక్కడ మీరు ప్రకృతిలో ఉన్న శక్తిని తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ పూజ లేదు, మంత్రము లేదు. కానీ మీ మనసులో ఉన్న ఒక వేదన అంటే మీ యొక్క సమస్య, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అదంతా కూడా ఆ ప్రకృతి దేవతకు చెప్పుకుంటున్నారు. సంకల్పంతో ఈ పరిహారం చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మీ గుప్పెట్లో ఉన్న ఈ గోధుమల్ని మీరు తీసుకున్న ఈ మట్టి పాత్రలో కానీ లేదంటే ఈ ప్రమిదలో కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది కదండి ఈ మట్టి ప్రమిద అనేది, దాంట్లో వేయండి. వేసిన తర్వాత ఈ గోధుమల మట్టి ప్రమిదలో పెట్టేశారు కదండి, దీన్ని ఇలానే తీసుకువెళ్ళి మీరు ఏ గదిలో అయినా సరే తూర్పు దిక్కు ఉంటుంది కదండి, ప్రతి గదికి తూర్పు దిక్కు ఉంటుంది. ఆ తూర్పు దిక్కున ఏదైనా ఒక కబోర్డు ఉన్నా కిటికీ ఉన్నా అక్కడ మీకు వెసులుబాటు ఉంటే అక్కడ పెట్టుకోండి. అంటే ఏ గదిలో అయినా సరే తూర్పు దిక్కుగా పెట్టుకోవాలి. ఇక ఈ గోధుమల పైన మీరు ఎలాంటి మూత పెట్టనవసరం లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంచేయండి. ఇలా మీరు తూర్పు వైపుగా పెట్టాలి. ఇక దీనిని ఇలా పెట్టిన తర్వాత ఎప్పుడు మార్చాలంటే ఒక నెల తర్వాత ఈ గోధుమలు మీరు తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి. ఇక ఈ ప్రమిద ఉంటుంది కదండి, దీన్ని చక్కగా నీళ్ళతో క్లీన్ చేసి మళ్ళీ మీరు ఒక శనివారం రోజున గోధుమల్ని ఈ ప్రమిదలో వేసి అదే ప్రదేశంలో పెట్టాలి. అయితే ఈ పరిహారాన్ని మీరు ఒక 6 నెలల పాటు చేయాలి. అంటే ఏదైనా ఒక నెలలో ఒక శనివారం రోజున ఈ పరిహారం చేయండి మీరు. మళ్ళీ వచ్చే నెలలో ఒక శనివారం రోజున దీన్ని తీసేసి మళ్ళీ అదే శనివారం రోజున ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి. ఇలా మీరు 6 నెలల పాటు చేయండి. అద్భుతమైన ఫలితం వస్తుందండి. మీరు కోరుకున్న ధనాన్ని సంపాదించుకునే మార్గాలు తెలుస్తాయి. ఇక్కడ కొందరు అనేవారు ఉంటారు, మేము ఏ పని చేయమండి, గోధుమలు అక్కడ పెడతామండి, మరి డబ్బు వచ్చేస్తుందా అని అడిగేవారు కూడా ఉంటారు. డబ్బు ఎప్పుడూ రాదండి, మనం కష్టపడితేనే వస్తుంది. మనం కష్టపడుతూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనం చేసే ఆ కష్టానికి మార్గాలు చూపిస్తుందండి. ఇప్పటి వరకు మీరు కష్టపడుతున్నారు, ధన రాబడి అనేది సరిగ్గా లేదు, సమస్యలు ఉంటున్నాయి.
డబ్బు కోసం మీరు కష్టపడుతూ ఇలాంటి విధానాన్ని చేసుకోవడం వల్ల రిజల్ట్ ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే చాలామందికి తెలిసిందే, నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కూడా ధనానికి సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నీ కూడా తీసేస్తుందండి పరిహారం. మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చాలా విశేషమైన శక్తి కలిగిన పరిహారం అండి. ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. చేసిన తర్వాత మీలో ఎంతవరకు మార్పు వచ్చింది అన్నది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.